ఈరోజు కార్తీక మంగళవారం. మెరూన్ అండ్ గ్రీన్ గోల్డ్ కలర్ బాగుందా? బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే మా అయ్యపురాలు పెట్టింది ఈ చీర. మేము గృహప్రవేశం చేసుకుంటుంటే ఏదో లేదు, స్వామి ఇచ్చినంత వరకు కొద్దిగా 3 అంతస్తులు వేసాము. దాని గురించి వాళ్ళు వచ్చి గృహప్రవేశానికి ఈ చీర పెట్టారు. ఏదైనా పుణ్యకార్యాలప్పుడు ఎవరన్నా నాకు అన్న వరుసలైన వాళ్ళు గారు, మా పుట్టింటి వారు కానీ పెట్టిన చీర నేను ఎంతో అపురూపంగా దాచుకుంటాను. ఎందుకంటే ఇటు అత్తింటి వారు కానీ పుట్టింటి వారు కానీ ఆశీర్వచనంతో ఇచ్చిన బట్టలు మనకి బీరువాలో ఉన్నా కూడా మనకు ఎంతో శుభాన్ని కలగజేస్తాయి. ఆ శుభం కోసమే కదా మనం ఎన్ని బాధలు పడేది. శుభం అంటే ఏం లేదు, సంతోషము, ఆనందము, ఆరోగ్యము. ఈ 3 ఉన్నప్పుడు మనకి ఎంత ధైర్యంగా ఉంటుంది. కాబట్టి నేను ఈ చీర, ఆవిడ నాకు 2-3 చీరలు పెట్టారు. అవి ఇప్పటికీ బీరువాలోనే ఉంచుకొని నాకు ఇష్టమైన రోజు నేను వాటిని ధరిస్తాను. ఎందుకంటే వాళ్ళ ఆశీర్వచనం మనతో ఉంటుంది అన్నమాట. ఎప్పుడైనా ఏ పురాలంటే వాళ్ళకి మనకు కొంచెం కోపతాపాలు ఉంటాయి. ఎందుకంటే ఆడపిల్లలు ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి, ఆడపిల్ల మన మీద కంప్లైంట్లు చెప్తూ ఉంటుంది. పర్వాలేదులే, ఏదో కాలక్షేపంకి మన పిల్లేగా చెప్పని ఏమవుతుంది, వాళ్ళు కూడా అర్థం చేసుకోగలరు. ఎందుకంటే అత్తగారింటి దగ్గర ఇలాంటి సమస్యలు ఉంటాయి. మన అమ్మాయి ఓర్చుకోలేక చెప్తుంది అన్నీ. అసలైతే మన విషయాలు వాళ్ళ విషయాలు మనకి రాకూడదు, తెలియకూడదు. సంతోషమైన కబుర్లు చెప్పి ఎప్పుడు పేరెంట్స్ని సంతోషంగా ఉంచుకోవాలి. అది మన బాధ్యత. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసామంటే నాకు ఎంతో బాగా జరుగుతుంది, నేను ఎంతో బాగా చూసుకుంటున్నారు మా వాళ్ళని తెలియపరిస్తే ఆ తల్లిదండ్రులు 80 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు 90 ఏళ్ళు బతుకుతారు ఆ సంతోషంతో కదా. మనం అది గుర్తుపెట్టుకోవాలి. కానీ చిన్నతనం కదా, వీళ్ళకి తెలియక ఏంటేంటో చెప్తాను. ఏం పర్వాలేదు, ధైర్యంగా ఉంటారు వాళ్ళు కూడా. మనం కూడా సంతోషంగా ఉందాం. ఇది నా పుట్టింటి పట్టు చీర అంటే నువ్వు అయ్యేప్పుడు నాకు అన్నయ్య రాశారు కాబట్టి నేను ఈ చీర కట్టుకున్నాను. నాకు చాలా బాగా నచ్చుద్ది, మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. ఓకేనా? లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. చూడండి, ఈరోజు మెరూన్ కలర్ కొంచెం కావాలి కదా మంగళవారం అని. కానీ మెరూను, శివుడు, గంధము, విభూతి, కుంకుమ ఎన్నైనా ధరించవచ్చు. ఇవన్నీ పుణ్య స్త్రీలు ధరించవచ్చు. కానీ ఒక్క ఎరుపు తప్ప తక్కినవన్నీ కూడా భర్త లేని వారు ధరించవచ్చు, తప్పేమి లేదు. ఎరుపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భర్త లేని వారు ధరించమాకండి. ఎందుకంటే ఆ కర్మ మరు జన్మకు పీడిస్తుంది. అప్పుడు చిన్నతనంలోనే వితంతువులు అవుతున్నారు చాలామంది. అదేంటయ్యా అంటే పోయిన జన్మలో తెలియక భర్త లేకపోయినా అన్ని సౌఖ్యాలు అనుభవించి ఎర్ర కుంకుమ ధరించినందువల్లే ఆ కష్టాలు వచ్చేది. అంత తప్ప ఎలాంటి వాటికి అలాంటి కష్టాలు రావు. చిన్నతనంలో వైధవ్యం రాదు. ఎర్ర కుంకుమ అనేది ఒక్క పుణ్య స్త్రీలకి, అంటే లలితా పరమేశ్వరికి. ఆ తల్లి కుంకుమ వదిలిపెట్టండి. విభూతి, గంధము, తర్వాత హనుమంతుడు ఉన్నాడు కదా, అది ఇంపార్టెంట్ అసలు. ఈ 2 పైన కింద పెట్టి మధ్యలో ఆ స్వామిని ధరించండి, చాలా బాగుంటారు. ఎందుకంటే మనకి తెలియపరిచారు కదా ఎవరు, కుంతి మాత ఎలా అంత సాంప్రదాయం ఉంది. ఆ రోజుల్లో లాగా శాల్వాలు ముసుగులు లేవులే. కానీ దశరథుడి తర్వాత 3 కాంతలు ఉన్నారు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. వారు కూడా మన సాంప్రదాయాన్ని తెలియపరిచారు కదా. కాబట్టి తెల్ల విభూతి కాకుండా దాని దగ్గర కుంకుమ, దానికి దగ్గరగా సింధూరము ధరించి చక్కగా ఉండండి. ఓకేనా? లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.